హలో! హాయ్ అండి అందరికి. మీరు చూస్తున్నారు 'మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్' అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అండి. దానికోసం మనం ముందుగా 1 కేజీ లివర్‌ని తీసుకొని నీట్‌గా కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దానిలోనికి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరేపాకు, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోవాలండి. ఫ్రైలకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. దాంట్లో మనం ఫ్రైలోకి పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చుకోండి, చాలా బావుంటుంది. సో, ఈ విధంగా ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా వేయించుకోండి. అలాగే కొంచెం కరివేపాకు గూడా వేసి వేయించుకోండి. లివర్ ఫ్రై అండి, బ్లడ్ చాలా తక్కువగా ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిదండి. బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారండి. చికెన్ లివర్, మటన్ లివర్ తినమని ప్రెగ్నెన్సీ వాళ్ళకి గూడా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ తినమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో, మీ ఇంట్లో మీరే బ్లడ్ పెంచుకునే ఆహారాన్ని ఇలా రెడీ చేసుకోండి ఈజీగా. ఈ విధంగా కరివేపాకు వేగాక ఒక ఆనియన్ కూడా ఇందులో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఈ లివర్ ఫ్రైని మనం ఊరికే కూడా తినేయొచ్చండి. అన్నంలో గూడా అవసరం లేదు. హాయిగా వేయించుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని స్నాక్‌లాగా గూడా తినేసేయొచ్చు. ఎందుకంటే మనం ఇందులో చాలా కొంచెం తక్కువ కారం ఏస్తాం గాబట్టి మన ఇష్టమండి. రైస్‌లోకి తినొచ్చు, మామూలుగా గూడా తినొచ్చు. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఈ వీడియో కొంచెం 7 మినిట్స్ పెట్టినా అండి. ఎవరు కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సో, నాకు వాచింగ్ అవర్స్ రావాలంటే ఏ వీడియో అయినా 7-8 మినిట్స్ ఉంటేనే అవుతుంది. సో, అందుకోసం కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాక మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా లివర్ పీసెస్ మొత్తం ఆయిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ పీసెస్‌కి బాగా పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో, ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఇలా కుక్ చేసుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ మంచిగా పైకి తేలుతున్నప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా వేయించుకోవాలి లివర్‌ని. ఇలా సాల్ట్ ఏసాక మరొక 5 మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి.
చూడండి లివర్ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఈ విధంగా మంచిగా ఆయిల్ పైకొస్తున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కొంచెం రైస్‌లోకైతేనేమో కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. మామూలుగా తినడానికైతే మీరెంత తినగలరో అంత కారం వేసుకోండి. అలాగే మనం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదండీ! ఒకసారి ఉప్పును కూడా చెక్ చేసుకొని వేసుకోండి. చెక్ చేసుకొని వేసుకోండి. ఫస్ట్ వేసింది సరిపోతే అవసరం లేదండి సాల్టు. లేదంటే కొంచెం వేసుకోండి. ఇక నాకు ఫస్ట్ వేసుకున్న సాల్ట్ సరిపోలేదండి. సో, అందుకే కారం వేసుకున్నప్పుడు ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఈ విధంగా కారం, ఉప్పు మొత్తం మసాలాలు పట్టేటట్టుగా ముక్కలనంతా ఈవెన్‌గా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి. ఇలా ఒక 5 మినిట్స్ కారం పచ్చివాసన పోయాక కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పౌడర్ ఏసుకోండి. ఇంగ అంతే అండి. సూపర్‌గా ఉంటుంది. చూడండి వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ అయింది. లాస్ట్‌గా కొంచెం కొత్తిమీర ఏసుకొని స్టవ్ ఆపేసుకుంటే రెడీ అయితుందండి మన లివర్ ఫ్రై. ఇంకేముందండి గార్నిష్ చేసుకోవడమే. ఇంకేముందండి వేడి వేడి టెండర్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా సూపర్‌గా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మామూలుగా ఉత్తిదే తినేస్తారు మీరు. ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. రైస్ అలాగే ఉంటుంది. ఫ్రై అయిపోతుంది. ఇంకేముందండి వేడి వేడి రైస్, వేడి వేడి ఫ్రై రెడీ అయిపోయిందండి మాకైతే ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.